హలో అండి, మీడియా మిత్రులందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అంటే సినిమా చేసిన తర్వాత ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదండి. అదే ఒక బ్లాక్ బస్టర్లో సెలబ్రేషన్స్లో మాట్లాడడం అనేది. దీని అందరికీ కారణం, ఈ స్థాయి వరకు రావడానికి కారణం కూడా మా దామోదర్ ప్రసాద్ గారు, బన్నీవాస్ అండ్ వంశీ గారండి. లేకపోతే నిన్న జరిగిన దానికి చెప్పాలంటే మళ్ళీ వాసు గారు, బన్నీవాస్ గారు ఇచ్చిన, వంశీ గారు ఇచ్చిన ధైర్యానికి బాగానే ఉన్నామండి. లేదంటే నిన్న జరిగిన సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కానీ చాలా ఇబ్బందికరంగా అయితే ఉన్నాయండి. కానీ నేను అగైన్ కలెక్షన్స్ చూడడం కానీ, బుక్ మై షో రేటింగ్ చూస్తే మేము చూసేటప్పుడు 5 ఉందండి. తర్వాత కలెక్షన్స్ పెరగడం, రేటింగ్ పెరగడం, ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ 8.3, 8.4 వరకు వచ్చిందండి. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది కూడా అంటే ఈ సినిమా కూడా చాలా వరకు ఏ సెంటర్స్ అనుకున్నామండి స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు చూసుకుంటే మా వైజాగ్, కొత్త వలస కొన్ని ఏరియాలు ఉన్నాయి, అంటే కొన్ని చిన్న చిన్న మండలాలన్నీ, అక్కడ పొలాల్లో రైతులు కూడా మాట్లాడుకుంటున్నారండి. పలానా ఏసా మూవీ అంట చాలా బాగుంది. అక్కడ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయండి, అంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ చేసే కంపెనీస్లో కూడా డిస్కషన్స్ వస్తున్నాయటండి. మొన్న ఒక సినిమా రిలీజ్ అయ్యింది, చాలా చాలా బాగుంది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే సి క్లాస్ సెంటర్స్లో ఈ సినిమా ఆడుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదండి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అండి, అంటే ఏ సెంటర్ అని లేదు, బి సెంటర్ లేదు, సి సెంటర్ అని లేదండి. స్టార్టింగ్ 5 minutes మా పాప సింత స్టార్ట్ అవుతుందండి, ఎండింగ్ వరకు ఒకటే విజిల్స్ అండి, ఒకటే విజిల్స్. మాకేంటంటే చిన్న కంప్లైంట్ లాగా వచ్చిందండి. అంటే నేను వాసు గారు అన్నారు ఎక్కడో సౌండ్ కొద్దిగా తగ్గిందని. సౌండ్ అయితే ఏం తగ్గలేదండి, సౌండ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఆ సౌండ్స్కి మాకు వినిపించట్లేదండి, అది ఒకటేనండి. కానీ సౌండ్ అయితే మాత్రం పీక్స్లో ఉందండి. ముందుగా ఆరా ధ్రువన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆర్టిస్టుల గురించి ఆల్రెడీ చెప్పానండి. వీళ్ళంతా కూడా కలిసి పెర్ఫామ్ చేయడం, సినిమా ఎంత సూపర్ హిట్ చేసినందుకు అందరికీ కూడా మెనీ థ్యాంక్స్ అండి. పుణ్యవతి గారి గురించి చెప్పాలంటే స్టార్ట్ అయ్యిందే ఆవిడ కళ్ళతో అండి. ఆవిడని చూడగానే ఫస్ట్ హర్రర్ అనేది అక్కడే స్టార్ట్ అయ్యింది అనుకున్నారు అందరూ కూడా. లాస్ట్ వరకు అయితే చాలామంది అడుగుతున్నారండి ఇప్పటికీ కూడా ఫోన్ చేసి, ఆవిడ క్యారెక్టర్ పెంచితే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఈవిడి క్యారెక్టర్ రీప్లేస్ చేసిన పర్సన్ మహిమధు గారు అండి. మహిమధు గారి ఫేస్లో కూడా ఈవిడిని పెట్టచ్చు కదా, ఎందుకు అంత వేగం క్లోజ్ చేశారు? ఎస్ఆర్ పార్ట్ 2లో ఉందా ఆవిడ? రకరకాలుగా మేబీ పార్ట్ 2 కోసం క్లోజ్ చేశారా అని చాలామంది అడుగుతున్నారండి. చాలా థ్యాంక్స్ మేడం, మంచి ఇది ఇచ్చారు మాకు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ చెప్పుకుంటే మహిమధు గారు అండి. మహిమధు గారు నేషనల్ అవార్డ్ ఆర్టిస్ట్ అండి. అతను కూడా అండి చాలా వరకు ఆడియన్స్ దగ్గర నుంచి కొంతమంది అతని పేరు తెలియక, మహిమధుని పేరు తెలియక ఆ జుత్తులు అతను ఉన్నారు కదా, అతను ఏంటది యాక్చువల్గా అతను చూస్తేనే భయం వేస్తుంది మాకు. ఏ సీన్లో చూసినా అతనే ఉంటున్నాడు, హర్రర్ సీన్స్ కంటే అతను చూస్తే బాగా భయం వేస్తుంది అని. యాక్చువల్గా అయితే రావాలండి ఈరోజు ఈవెంట్కి, కానీ అతను ప్రీ ప్లాన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ లండన్లో ఉన్నారు, మళ్ళీ అగైన్ నాకు తెలిసి January 7th, 8th వస్తున్నారు. దానివల్ల అటెండ్ అవ్వలేపారండి. అతను కూడా చాలా బాగా చేశారండి. వీళ్ళందరూ కలిసి చాలా ఇష్టంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని సక్సెస్ చేసిన ఆర్టిస్టులందరికీ కూడా అండ్ ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ యాజ్ వెల్. అండ్ నౌ మా పుణ్యవతి మాటలు విందాం.